సో ఫ్రెండ్స్, మనము ఇంటర్లింక్ యాప్లో వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలో ఈ షార్ట్లో చూద్దాము. సో పైన మీరు చూస్తే కనుక యాప్ పక్కనే వ్యాలెట్ అని ఉంది. ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే వెల్కమ్ టు ఇంటర్లింక్ వ్యాలెట్ అని కనిపిస్తుంది. సో క్రియేట్ న్యూ వ్యాలెట్, ఇంపోర్ట్ వ్యాలెట్ అని ఉంది. ఇంపోర్ట్ వ్యాలెట్ అంటేనేమో వేరే వ్యాలెట్స్ నుంచి ఆ డీటెయిల్స్ అన్నీ దీనిలోకి ఇంపోర్ట్ చేసుకోవటం. లేదు, డైరెక్ట్గా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. మనం ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలన్నమాట, పాస్కోడ్ అనేది. సో ఇక్కడ చూడండి, నాకు నచ్చింది ఏదో పెట్టుకుంటున్నా. సో మళ్ళీ అడుగుతుంది. సో మన వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ పెట్టగానే అథెంటికేషన్ అనేది వచ్చేసేసి మన వ్యాలెట్ అనేది, సో చూడండి, వ్యాలెట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను కంటిన్యూ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా నా వ్యాలెట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఆటోమేటిక్గా ఇప్పుడు ఎథీరియం కానీ, యూఎస్డిటీ కానీ, లేకపోతే యూఎస్డి కాయిన్ కానీ, బైనాన్స్ కానీ, ఆల్మోస్ట్ అన్ని కాయిన్స్ అనేవి ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి, ముఖ్యమైన కాయిన్స్ అనేవి. సో తర్వాత వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఇంటర్లింక్తో ఎలా కనెక్ట్ చేయాలి. సో వ్యాలెట్లోకి వచ్చేసాము. కింద లాస్ట్లో ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి ఫస్ట్ది చూసుకుంటే ప్రొఫైల్ది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కనెక్ట్ నవ్ అని ఉంది. సో కనెక్ట్ నవ్ మీద మనం క్లిక్ చేస్తే రిక్వెస్ట్ అడుగుతుందన్నమాట, యాక్సెప్ట్ చేయాలి అని. సో అప్పుడు మనం యాక్సెప్ట్ చేసాం అనుకోండి, మన ఇంటర్లింక్ ఐడి అనేది ఆటోమేటిక్గా మన వ్యాలెట్కి కనెక్ట్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు మనం స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ స్టార్ట్ ట్రేడింగ్ అని ఉంది. సో ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో ఇంత సింపుల్ అనమాట. సో ఇదే విధంగా మీరు కూడా సింపుల్గా ఈ షార్ట్ని చూసి ఫాలో అవుతూ క్రియేట్ చేసేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.